అయ్యో టైం ఏడైపోయిందా? ప్రార్థన. మహాపరిశుద్ధుడా మహాగణునికి స్థుతులు స్తోత్రాలు యేసయ్యా. అలాగే తండ్రి నాయన ప్రభు వెంకట్రావు గారిని దీవించి ఆశ్రయించండి నాయన ప్రభు. ఆ బిడ్డకి ఇచ్చిన కుమారుని దీవించండి నాయన ప్రభు. ఆ బిడ్డ తన వేడుకలకు మేము చెప్పుటకు వెళ్తున్నాము తండ్రి, మీరే తోడుగా నేర్చుకున్నాము తండ్రి అని వేసుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. బాబు తేజ సౌండ్ పెట్టు మైక్ స్మోక్ ఆఫ్ చేసి సాంగ్ చేసినప్పుడు స్మోక్ వెంకట్రావు గారు, వెంకట్రావు గారు చప్పట్లు 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 వెంకటరావు గారు. మైక్ పని తేజ. హలో నానా జాన్ బాబు, నానా జాన్ బాబు, హ్యాపీ బర్త్డే నానా, నా బంగారు కొండ. గిఫ్ట్ ఏం తెచ్చా? నానా తీసుకొస్తున్నాను. ఇదిగో నాన్న గిఫ్ట్. ఈసారి కూడా ఈ గిఫ్టే నాకొద్దు. నానా అలా అనకూడదు నాన్న, ఈసారికి బట్టలు వేసుకోవే, నీ తర్వాత పుట్టినరోజుకి నేను పెద్ద గిఫ్ట్ ఇస్తాను నాన్న, సరేనా? తేజ నానా ఈ బట్టలు వేసుకో, పాస్టమ్ గారు వచ్చి ప్రార్థన చేస్తారే, సరేనా? వెంకట్రావు గారు, వెంకట్రావు గారు వందనాలు అమ్మగారు. వందనాలండి. వందనాలు బాబు, డ్రెస్ చాలా బాగుంది జాన్ బాబు. అమ్మగారు హ్యాపీ బర్త్డే జాన్ బాబు. థ్యాంక్ యూ అమ్మగారు. చిన్న ప్రార్థన చేస్తాను వెంకట్రావు గారు. ప్రార్థన. మహాపరిశుద్ధుడు మహాగణుడానికి స్థుతులు స్తోత్రాలు తండ్రి. ఆయన ప్రభు వెంకట్రావు గారిని జాన్ బాబుని దీవించి ఆశ్రయించారు. ఆ బిడ్డకి దయా కిరీటాన్ని జన్మించినందుకు మీకు స్థుతులు స్తోత్రాలు తండ్రి. నాన్న ప్రభు మా ప్రార్థన చెప్పుకుంటే క్షమించమని తొలరాని ఇస్తున్నాం తండ్రి. ఆమేన్. వెళ్ళొస్తాను వెంకట్రావు గారు. నానా జాన్ బాబు, ఇదిగో నాన్న చాక్లెట్ బైట్, నేను అమ్మగారి దగ్గరికి వెళ్ళి వస్తానే, నువ్వు స్కూల్లో పిల్లలందరికీ పంచిపెట్టానా, సరేనా? సరే నాన్న. అబ్బబ్బబ్బా టైం 10 అయిపోతుంది, మీటింగ్ లేట్ అయిపోతుంది. అసలు ఎలక్షన్స్ ఏం దగ్గరికి వచ్చేస్తున్నాయి, బాధ్యత లేకుండా ఏడుస్తున్నాడు అసలు. అసలు ఈ వెంకట్రావు చిట్నాడు ఎక్కడ చచ్చాడు అసలు? మరి చిట్నాడు, మరి చిట్నాడు గారు ఎక్కడ చచ్చావురా? ఇది ఎలక్షన్ మీద పడితే పట్టుబడి పదవులు రావండి. వాడే మాత్రం మనకు అంతా ఇదే పదవులు ఇచ్చేసినట్టు ఓ పదవి చేస్తుందండి. ఏంట్రా నచ్చుకున్నావు? అబ్బాయి ఏం లేదమ్మారు. అరే మీటింగ్ ఏమో టైం అయిపోతుంది, అసలు బయట చూస్తే జనాలు ఎవరు రాలేనట్టున్నారు. ఏం చేస్తున్నారా? వచ్చారండి మామ, అందరూ వచ్చేస్తున్నారు. అసలు ఈ వెంకట్రావు కూడా ఎక్కడ తెచ్చాడు? ఒరే వెంకట్రావు, వెంకట్రావు నమస్కారం అమ్మగారు. ఏ నమస్కారం ఏంటో, మీటింగ్ టైం అయిపోతుంది కదా, ఎక్కడ తెచ్చా ఇప్పుడు వరకు?
అమ్మగారండి ఈ రోజు నా కొడుకు పుట్టినరోజు అమ్మగారు. పాస్టర్ అమ్మగారు వచ్చి ప్రార్థన చేశారు అమ్మగారు, అందుకే లేట్ అయిందండి. సరే సరేలే, ఏదో చెప్తానే ఉంటారు. మీటింగ్ టైం అయిపోతుంది, పదండి. సరే అమ్మగారు. మా ఆవిడేం చేస్తుందో చూసేద్దాం ఆకుండా సారి. సీతాలు, ఒసే సీతాలు, ఇది ఇంట్లో ఉందంటారా? ఒసే సీతాలు, అక్క ఇదేంటి పొట్టాడు ఇప్పుడే కదా బయటికి వెళ్ళాడు, ఎంతట్లో ఇప్పుడు వచ్చేసాడు? అదేంటి ఇప్పుడే కదా వెళ్ళావు, ఎంతట్లో ఎందుకు వచ్చేసావు? అది కాదే సీతాలు, ఆ మీటింగ్ లో కవర్దే ఒకసారి ఇంటికాడ ఉన్నావా లేదా అని చూసుకోవడం వచ్చాను. ఆయన మధ్య కొంచెం నీ మీద కొంచెం ప్రేమ లేదు, దోమ లేదు, నా మీద నీకు ఎదవనుమానం ఎక్కువైపోతుంది ఈ మధ్యన. ఎల్లెళ్ళు నేను వంట చేసుకోవాలి గాని. మా ఆవిడ ఇంటికాడ ఉంది, అన్ని బాగున్నాయి. దీనికి ఏం తెలుస్తుందండి? నాకు ఎప్పుడో మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది? నాకు ఏం తెలుస్తుంది? నేను అడగాలి చెప్తాను. దగ్గర అనుకుంటా. ఈడెవడీడు కాపంతా అయిపోయినారు, తాకరు దిగిన ఆనపడుతూ ఉన్నాడా? అది ఈడెవడైతే మనకెందుకులే గాని. సీతక్క, 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 ఎవరో పిలుస్తున్నారు. అరే చెల్లి, ఎప్పుడు వచ్చారా? చెప్పకుండా వచ్చేసావేంటి? సర్ప్రైజ్ ఇద్దామనాక. అవునా, ఆగైతే కాఫీ పెడతాను. అయ్యో వద్దులేక, ఇందాక ఎయిర్పోర్ట్ లోని ఫ్లైట్ దగ్గర తాగేశాను అక్కడ. అయితే కూర్చో. సరే సరే కూర్చో. కోయిట్ నుంచి వచ్చినప్పుడు చాలా ఐటమ్స్ తెచ్చాను, కూర్చో కూర్చో. కోయిట్ నుంచి వచ్చినప్పుడు నీకు 3 కాసులు బంగారం తెచ్చానే, వేసుకో. ఇది అయ్యి బాబోయ్, 3 కాసులేనా? చైనా కాదు, నీకోసం ఇంకా నేను చాలా తెచ్చాను. ఇదిగో సెంటు బాటిల్ చూసావా, ఎంత కాస్ట్? ఒక్కసారి కానీ పే చేసుకున్నామంటే వారం రోజుల దాకా వదలదు వాసన. నాకు ఎందుకులే, మీ బావగారికి చెప్తాను. ఇంకా ఇదే కాదు, నీకు చాలా తెచ్చాను. చీరలో చాలా తెచ్చాను. నాకే గాని మీ బావగారికి ఏం తేలేదేంటి? అంత మాట అంత వీటక్క, కొత్తగా పెళ్ళయింది, బావగారికి ఎందుకు మర్చిపోతాను? బావగారికి తెచ్చాను. చూసావే ఎంత మంచి తెచ్చాను బావగారికి. అదేటే చెల్లి, అంత తెచ్చావేటి? మీ బావగారికి అది 3 ప్యాంట్లు అవుతుంది. అదేటది 3 ప్యాంట్లు అవుతుంది. మీ బావగారు ఏమన్నా ఎంత అనుకున్నావా? కాదు, ఎంత అంటున్నావేటి? కొంప తీసి నేను ఇందాక లోన్ కొత్తుంటే ఓ బుడతగాడు బయటికి వెళ్తున్నాడు, కొంప తీసి ఆడేటి? ఆడేనే బాబా. నువ్వేమో అంతా ఎంత అంటున్నావు? నీ అందానికి ఏ మహేష్ బాబులు అంటున్నావు చేసుకుంటావు అనుకుంటే ఎంత అని చెప్తున్నావేటే? ఏం చేస్తాను మరి, నా తలరాతలు అలా రాసింది. అదే మన మామ ఉన్నది కదా, నీ రేఖలు అలాగుందే, రాసుకుంటే ఎక్కడికో ఎదిగిపోతావు అంది. ఎక్కడ ఎదిగిపోయింది? నేను అక్కడ ఇక్కడ ఇక్కడే ఉన్నా. సరే సర్లే కానీ వెళ్ళు, ఫ్రెష్ అవ్వు, వంట చేస్తాను. అలాగే. చెప్పండి చెప్పండి.
చప్పట్లు ఎక్కడో వచ్చారా పురుషోత్తం చప్పట్లు పెట్టలేదు ఎవరండి? చప్పట్లు పెట్టండి. అమ్మగారు చెప్పండి. ఎక్కడ తెచ్చారా? ఆ సూర్యుని మీటింగ్ లేటేస్తుంది. మనకు కూడా బలమైన మీటింగ్ ఏర్పాటు చేయరా పురుషోత్తం? అలాగంటే అమ్మగారు బాబు, మా పేటలో బలమైన మీటింగ్ ఏర్పాటు చేస్తాము. సాయంత్రం మీరు వచ్చేయండి అంతే. అలాగే అన్నాడు. మధురపూడిలో ఉన్న నా అక్కలకు, నా చెల్లెలకు, నా అన్న తమ్ములకు, నా తల్లి తండ్రి సమానులైన పెద్దలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు నేను ఈ స్టేజ్ మీద ఉన్నానంటే దానికి కారణం ఎవరు? మీరు. వాస్తవానికి నాకు ఈ రాజకీయాలంటే అసలు ఇష్టమే లేదు. కానీ మన మధురపూడి అభివృద్ధి కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, ముఖ్యంగా మీకోసం నేను ఈ రాజకీయాల్లోకి వచ్చాను. నా ఈ రాజకీయ జీవితం అంతా మీకే అంకితం. కాబట్టి మీరందరూ ఏంట్రా ఈ టైంలో అనౌన్స్మెంట్ అంటున్నావు? చాలా ముఖ్యమైనది. సర్లే, ఏదో ఇంపార్టెంట్ అయి ఉంటది, త్వరగా చెప్పరా. హలో మైక్ టెస్టింగ్. హలో మన మధురపూడి గ్రామ ప్రజలందరికీ చిన్న ప్రకటన అండి. మరేదో కాదు, పోయిన శుక్రవారం నాడు మా అత్త ఎర్రబాబు గారి ఇంటికాడ కృతజ్ఞత కొడుకు జరిగిందండి. ఆ కృతజ్ఞత కొడుకున్నారు మన మారంపూడి చిన్నేష్ గారి 10 ఇంచు పేరగని చెప్పు మిస్ అయ్యిందండి. ఆ 10 ఇంచు పేరగని చెప్పు వేసిపోయి 8 ఇంచు పేరగని చెప్పు అక్కడ వదిలేశారండి. ఆ 10 ఇంచు పేరగని చెప్పు తెచ్చిన వాళ్ళకి లీటర్ థమ్స్అప్ బాటిల్ మరియు ఆ 8 ఇంచు పేరగని చెప్పు తిరగడం జరుగుతుందండి. మన మధురపూడి గ్రామ ప్రజలందరూ గమనించగలరు. అందరూ మీరు గమనించండి. అరే అనౌన్స్మెంట్ అంటే ఏదో ముఖ్యమైన అనౌన్స్మెంట్ చెప్తావు అనుకున్నాను. ఏంటి చెప్పు గురించి చెప్తావా? అదేంటండి మన మోరంపూడి చిన్నేష్ గారు మనకే. అవునవునా? అయితే ప్రజలందరూ గమనించగలరండి. ఆ 8 ఇంచి చెప్పిచ్చేసి 10 ఇంచి పెరగని చెప్పిచ్చేస్తారండి. మీరందరూ గమనించవలసిందిగా కోరుతున్నాను. కాబట్టి మీరందరూ మీ అమూల్యమైన ఓటును మన అట్లములపై వేసి నన్ను అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఇంతటితో సెలవు. శరణ్యం గారికి అట్ల ముల్లికే సరోజిని అమ్మగారికి, పద్మావతి గారికి, పప్పు గుత్తికి, అమ్మగారు పప్పు గుత్తికి, పద్మావతి గారికి, అమ్మగారి పప్పు గుత్తికి. పురుషోత్తం అమ్మగారు పప్పు గుర్తు కాదు, అమ్మగారు ఓటు పప్పు గుర్తు. అదేనండి. అలాగనగా బాబు, కింద జనాలు వేరేలాగా అర్థం చేసుకుంటారు. కానీ ఎలక్షన్ అయ్యేదాకా మాట్లాడకరా బాబు నువ్వు. హలో నాకు
ఈ మధురపూడి గ్రామ ప్రజలందరికీ నా పాదాభివందనము. నాకు చాలా గర్వంగా ఉందండి. ఎందుకనంటే మన మధ్యలో ఉన్నది ఎవరో కాదు, ప్రజల ఆశా జ్యోతి. ఆశా జ్యోతి, ఆశా జ్యోతి. అదేనండి, ఆశా జ్యోతి. మరి పేదవాడు ఎవరైనా ఆపదలో ఉన్నాడు అని అంటే అర నిమిషం కూడా ఆలస్యం చేయకుండా వచ్చే అమ్మగారి వెనకాల నేను నడుస్తున్నానంటే నాకు చాలా గర్వంగా ఉందండి. పద్మావతి గారికి, పద్మావతి గారికి, పద్మావతి గారికి ఈ అమూల్యమైన సమయం మా అమ్మగారికి. నా మొదలుపూడి గ్రామ ప్రజలందరికీ నా పాదాలు వందనాలు. ఈసారి మొదలుపూడి పంచాయతీ ఎలక్షన్లోనే పోటీ చేయబోతున్నాను. నాకు మీరందరూ ఓటు వేయవలసిందిగా కోరుచున్నాను. హలో హలో, అసలైంది చెప్తూ మర్చిపోయానండి. పద్మావతి గారికి నా ఒక చిన్న మాట చెప్పాలనుకున్నాను. వాళ్ళ నాన్నగారు చాలా తప్పు చేశారండి. ఆవిడికి పద్మావతి గారు అని పేరు పెట్టి చాలా తప్పు చేశారని నాకు అనిపిస్తుంది. అదే నేనైతే ప్రజావతి అని పేరు పెట్టేవాడిని. ఎవరైనా పుట్టగానే అమ్మ అమ్మ అని ఏడుస్తారు. అదే మా అమ్మగారు అయితే ప్రజలు 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 అని ఏడుస్తారు. పప్పు గుర్తుకి అందరూ బాగున్నారా? మీరందరూ నాకు కానీ ఓటేస్తే బంగారు పప్పుకి తెస్తాను మీ అందరికీ. వసే పొద్దు అమ్మగారు అమ్మగారు అయ్యగారు వచ్చేస్తున్నారండి. నీ అమ్మ కలిపి బాబు ఆగండి బాబు, మీటింగ్ జరుగుతుందండి. ఇద్దరు కనేది నా మొగన్ బాగా రాజకీయాలను తిరిగితే ఎలా అయ్యగారు అయ్యగారు ఉండండి బాబు, మీటింగ్ జరుగుతుంది. ఇప్పుడేంటో అయ్యగారు ఆగండి ఆగండి బాబు. అది గెంటేసి నువ్వు గెంటేస్తే నా పొత్తి అట్లేగా బాబా. ఈ విషయం ఎలాగైనా సరే ఏర్పోవాలంటే అందుకే వచ్చాను. ఇవ్వండి, ఇది మొన్నే పుట్టాడు. పాలేవా అంటే బయటకు వచ్చి పాలెత్తానండి. ఇదిగో ఈసారి అసలు కుదరదు. చెప్తాను అండి. దీని పేరు పద్మావతి. అదే ఒక చిన్న లవ్ స్టోరీ చెప్తాను ఏనండి. నాది అంబేద్కర్ బొమ్మకాడ కిరాణా షాప్ అండి. ఒక రోజు మా పొద్దు కందిపప్పు కోసం వచ్చిందండి. పొద్దున్న చూసిన ఆరాటంలో కందిపప్పు పెసరపప్పు కట్టేశాడు. అది మండి ఎరకు వచ్చింది. అలాగే ఎప్పుడు వచ్చినా సరే ఏదో ఒకటి తేడా కొట్టివ్వండి. చివరాకి లాస్ట్కి వచ్చి జిల్లం బెలకర పెడతావా అని అడిగిందండి. నేను నాకు తిరగా తక్కువలో పెట్టేసాను తిరగా. అప్పుడు తక్కువ కొట్టేసిందండి. అప్పుడు కానీ అర్థవాలేదు నాకు. అది నాది లవింగ్ చేస్తుందండి. ఎలాగైతారో మా నాన్నగారు ఒప్పించి పెళ్లి చేశానండి. అయినా సరే నాకు ఒక ఆప్షన్ ఉందండి. అది ఏంటంటే ఆడపిల్ల పుట్టిన తర్వాత ఇది పంచాయతీలో పోటీ చేయాలి. అప్పుడు దాకా శాతం కుదరదు అసలు. ఎలాగైనా సరే ఎప్పుడు ముద్దేస్తాం మళ్ళీ ఏమన్నాడు. అలాగంటే రేటే పొద్దు ఆడపిల్ల కావాలి కదా మనకే. ఆడపిల్ల కన్నా ఎలక్షన్ ముఖ్యం. అలాగనకే బాబా, ఆడపిల్ల ముఖ్యం మనకే. అమ్మగారు ఎలాగైతే మన ఊర్లో పోనట్టే. అలా కాదు పొద్దు, మనకు ఆడపిల్ల పుట్టిన తర్వాతే నువ్వు ఎలక్షన్ లో పోటీ చేయాలి. లేదనుకో నేను మీరు సప్పించేస్తాను. అది లైన్ గా 10 మంది కూడా వేస్తారు మగవాళ్ళు. తర్వాత నీ ఇష్టం. అది ఒరే పురుషోత్తం నేను పోతున్నాను, తర్వాత నీ ఇష్టం. ఇక అమ్మయ్యా
కూర్చుంటే నుంచోలేము, నుంచుంటే కూర్చోలేము. ఏదో జీవితం. మీ మా ఇద్దరు కోడలు ఎక్కడ తగలట్టారో. వసే విమల, కమల, అంత కాఫీ చొప్పున మొహాన్ని పాడేయండి, మీకు పుణ్యం ఉంటది. వసే చిన్న కోళ్ళ, అంత కాఫీ చొప్పున మొహాన్ని పాడేయే. ఏంటి నీకు కాఫీ ఇవ్వాలా? మా ఇంట్లో మా మమ్మీయే నా కాళ్ళ దగ్గర మా ఇంట్లో మా మమ్మీయే నా కాళ్ళ దగ్గర కాఫీ తీసుకొస్తుంది. అలాంటిది నేను నీకు కాఫీ ఇవ్వాలా? నా మొగుడికే నేను కాఫీ ఇవ్వలేదు, అలాంటిది నేను నీకు కాఫీ ఇవ్వాలా? అసలే నేను 10 లక్షలు కట్నం తెచ్చాను, నేను నీకు సేవలు చేయడానికి అనుకుంటున్నావా? సర్లే గాని నేను వెళ్ళి పడుకుంటాను. పొద్దున్నే పెంటగోలు ఏంటని చూస్తే తీరా చూస్తే నువ్వు అరుస్తున్నావు. సర్లే, 1 గంట వెళ్ళి పడుకుంటాను. గారు కాఫీ. నా బంగారు కోళ్ళే, నువ్వన్నా నా బాధను అర్థం చేసుకున్నావు. అత్తయ్య గారు చెప్పే పెద్ద కోళ్ళ. అత్తయ్య గారు చెప్పే పెద్ద కోళ్ళ. క్రిస్మస్ దగ్గరకు వస్తుంది కదా, మరి షాపింగ్ ఎప్పుడు వెళ్దాం? ఏంటి షాపింగ్? నీ మొగుళ్ళు 2 నెలల నుంచి సరిగ్గా జీతాలు వేయట్లేదు. డబ్బులు లేకుండా షాపింగ్ ఎలా వెళ్తాం? షాపింగ్ లేదు, ఏం లేదు. నోరు మూసుకొని లోన్ కూర్చోండి. సరే అత్తయ్య గారు, పేపర్ వచ్చినట్టు ఉండండి అత్తయ్య గారు. వసే పెద్ద కోళ్ళ. చెప్పండి అత్తయ్య గారు. ఈ రోజు వార్తల్లో విశేషాలు ఏంటో అంత చదివినిపించే. అయ్యో అయ్యయ్యో, ఎలాగచ్చు? వార్తలు చదవండి అత్తయ్య గారు. నాకు చదువుతూ వచ్చేటి, నువ్వే కదా అంత చదివినిపించు. గుంటూరు జిల్లాలో పిడిగిరాళ్ళ అనే గ్రామంలో అత్తయ్య గారి కాఫీలో విషం కలిపి చంపేసిన కోడలో. పాపం ఎంత ఘోరం జరిగిపోయిందో. సరే రోజు వార్తలో నేరాల ఘోర తప్పించి ఏమి ఉండలేదు. వసే పెద్ద కోళ్ళ. చెప్పండి అత్తయ్య గారు. షాపింగ్కి వెళ్దాం అన్నావు కదా, మరి ఎప్పుడు వెళ్దాం? అదేంటి అత్తయ్య గారు, ఇంతకే డబ్బులు లేవన్నారా? డబ్బులు లేకపోతున్నాయి, నా పిలిచి డబ్బులు ఉన్నాయి కదా, అడిగితే వెళ్దాంలే. వెళ్ళి రెడీ అవ్వండి. సరే అత్తయ్య గారు. అత్తయ్య గారు, నాకు మినిమం 10,000 శారీ ఉండాలి, లేకపోతే నేను కట్టుకోను. అసలే నేను 10 లక్షలు కట్నం తెచ్చాను. సరేలే, ఏదో ఒకటి చేద్దాం. ముందైతే వెళ్ళి వంట చేయండి. సరే అత్తయ్య. ఒరే చిట్నాడు, ఎవరిదిరా ఇల్లు? అదండి మన వెంకటరావు ఉన్నాడు కదండి, వాళ్ళ అక్కగారు ఇల్లండి. అదండి అన్నపూర్ణమ్మ గారు ఇల్లండి. ఏంటి, మన వెంకట్రావు గారు అక్క గారు అన్నపూర్ణమ్మ గారు ఇల్లా? అవునండి. అయితే మనకి జాయిగా హోటల్ పని అయ్యిందండి. అవుతాయండి. ఒరే వెంకట్రావు, అమ్మగారండి, నువ్వు కూడా వస్తే మనకి ఏదో కొంచెం హోటల్ పని అయ్యేలా ఉన్నాయిట్రా. నేను బయట ఉంటాను కానీ మీరు వెళ్ళండి అమ్మగారు. అదేంట్రా అలా అంటావు? అదో పెద్ద గొడవ అండి, మీకు తర్వాత చెప్తానులే. సరేలే. నమస్కారం అమ్మా అన్నపూర్ణమ్మ గారు. నమస్కారం సరోజిని గారు. ఆరోగ్యం ఎలా ఉంటుందమ్మా? బాగానే ఉంటుందండి. ఇంట్లో ఎవరు లేనట్టున్నారు, కోడళ్ళు ఎక్కడికి వెళ్ళారమ్మా? లోన్ ఉన్నారండి. వసే విమల, కమల, ఒకసారి బయటికి రండి.
నమస్కారం అమ్మా. నమస్కారం అండి. నా పేరు సరోజిని. నేను ఈసారి మధురపూడి గ్రామానికి సర్పంచ్గా పోటీ చేస్తున్నానమ్మా. మరి ఈసారి మన 3 ఓట్లు కూడా మన అట్లములపై వేసి నన్ను గెలిపించాలమ్మా. తప్పకుండానండి. మీకు ఏ అవసరం ఉన్నా నేను చేసి పెడతాను. మీకు ఏం కావాలన్నా సరే మన వెంకట్రావు ఉన్నారు కదా, మన వెంకట్రావు గారు చెప్తే నేను చేసి పెడతాను. కానీ ఈసారి మాత్రం మన అట్లముల్లే గెలవాలమ్మా, మర్చిపోకండి అమ్మా. సరేనండి. సరేనమ్మా, మరి నేను వెళ్ళొస్తాను. వేరే ఇళ్ళకి కూడా వెళ్ళాలి కదా. అమ్మగారండి, ఏట్రా చిట్నాడు? మేము మొన్న నుంచో వేసిన చెప్పడానికి మర్చిపోతానండి. ఏట్రా? మన అందరికి ఎదురంగానే 2 కొంపలు లేమండి. ఎవరిరా? మా పేటలో 2 లేడీస్ ఉన్నారండి. అది మేము ముద్దుగా పక్కని చిత్రంగా నేను పిలుస్తాం. వాళ్ళతో చెప్పారంటే మధురపూడి అంతా పబ్లిసిటీ చేస్తారండి. మనకు కావాల్సిందే పబ్లిసిటీ చేసేవాళ్ళు కదరా. ఈ కొంపలన్నీ తర్వాత చూద్దాం, ముందా కొంప పదం పోదా. అత్తయ్య గారు, చెప్పే చిన్నకోళ్ళ. వెంకట్రావు బాబాయ్ గారు వచ్చినట్టున్నారండి. అదేనండి మీ తమ్ముడు గారు. వచ్చాడు, చూశాను. అదేంటండి ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోతున్నారు? ఆడు మన ఇంట్లోకి రాలేవే. ఎందుకండి? అది పెద్ద గొడవ, తర్వాత చెప్తానులే. మీరు ఎప్పుడు అడిగినా ఇదే చెప్తున్నారు. ఈసారి కంపల్సరిగా చెప్పాల్సిందే. ఆడి పెళ్ళం చచ్చిపోయాక ఓరి ఎదవ 2వ పెళ్లి చేసుకోరా, ఎదవ సుఖపడతావు అన్నాను. అని నా మాట లేదు. నా మాట వినకపోవడమే కాకుండా నా మీద పెద్ద గొడవకు వచ్చాడాడు. నన్ను నా కొడుకుని విడగొడేస్తావా, 2వ పెళ్లి చేసుకోమంటావా అన్నాడు. అదేనే గొడవ, ఏం కాదు. అవునండి. అప్పుడు వెళ్ళాడు, ఇప్పుడు దాకా రాలేదు, అంతే. సర్లే కానీ షాపింగ్కి వెళ్దామన్నారు కదా, మరి రండి వెళ్దాం. సరే అత్తయ్య. ఏట్రా చిట్నాడు? చిత్రంగా కదండి. అదేంటి లేడీస్ లేదండి. అవునా? నమస్కారం అమ్మా. నమస్కారం. నా పేరు సరోజిని. తెలుసండి, మీరెందుకు తెలుసండి మాకు? ఈసారి మధురపూడి గ్రామానికి సర్పంచ్గా పోటీ చేస్తున్నానమ్మా. మీరు నన్ను మన అట్లపొలపై ఓటేసి నన్ను గెలిపించాలమ్మా. తప్పకుండానండి. నేనేదో మిమ్మల్ని ఓట్లాడడం రాదు కానీ మీతో ముఖ్యమైన పని పడిందమ్మా. ఏంటంటే పని? మన పేటలోని ఎవరినా సరే అబ్బాబ్బాబ్బాబ్బా ఎంత గొప్పగా చెప్తున్నారంటే, అంతెందుకు చిన్న పిల్లోడికి చెప్పినా సరే కథలుగా చెప్తున్నారమ్మా మీ గురించి. మీకు చెప్తే ఊరంతా చెప్పేసినట్టేనంట. అలాంటి వ్యక్తుల్ని ఈ రోజు కలిసినందుకు నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. అయ్యో బలేటోరండి మీరు. మీరు నాకు పని చేసి పెట్టాలమ్మా. ఏంటంటే పని? మీరు ఓట్లు వేయడమే కాకుండా మన మధురపూడి అంతటికి నా గురించి మంచిగా చెప్పి వాళ్ళ చేత ఓట్లు వేయించేలా చేయాలమ్మా. మీకు ఏం కావాలన్నా నేను చేసి పెడతాను. నన్ను మీ ఇంట్లో దాన్ని అనుకోండి, అంతెందుకు మీ సొంత అక్కను అనుకోండి. బలేటో లక్కీ గారు, మీరు మళ్ళీ ఈ విషయం మాకు పనిమాలుగా చెప్పాలేంటి? మీరు ప్రెసిడెంట్ అయితే మేము ప్రెసిడెంట్ అయినట్టే. ఏవే చెల్లి, మన అక్కను మనం గెలిపించుకోలేమే ఏంటి? అక్కయ్య గారు, మీకు ఎందుకు? మా పేటలో మా ఎదురోట్లతో పాటు మా పేటలో ఉన్న వాళ్ళందరితో ఓట్లేంచి పూచి మాది. మీరు ఏం టెన్షన్ పడకండి. ఎలక్షన్ గొడవ అంతా మేము చూసుకుంటాం. మీరు తడగొట్టేసి పడుకోండి అక్కయ్య గారు. అదిగో అది అది ఆ మాట అంటారని నాకు తెలిసే వచ్చానమ్మా. మరి చిట్నాడు మన గెలిచేసినట్టేరా. సరేనమ్మా, మరి నేను వెళ్ళొస్తాను. సరే అక్కయ్య గారు. అమ్మ చెల్లెళ్ళు చెప్పండి అక్కయ్య. భోజనం చేశారమ్మా? అరే రండ్రా, మన ఇంటికి రండి, మీకోసమే బోల్డ్ వండిచ్చాను. ఒరే చిట్నాడు, అలా ఇద్దరు నిలబడతావేంట్రా? చెల్లెల్ని ఇంటికి తీసిరారా. అయ్యా అక్కయ్య గారు, నేను తినేసానండి. మీరు మాట పడుతున్నారు. మీరు ఒక మాట ఇవ్వాలి. ఏంటి అక్కయ్య గారు? మీరు ఈసారి నుంచి మీకు ఏ అవసరమైనా సరే ఈ అక్కని అడగాలి. లేదనుకో ఈ అక్క మీద ఉట్టే. అదిగో గుర్తు పెట్టుకోవాలి. లేదనుకో సరే అక్క మీద ఉట్టే. సరే సరే. అదిగో మర్చిపోకూడదు. సరేనే? ఒట్టే అదిగో. సరే.
రే పురుషోత్తం. అమ్మగారు. ఏంట్రా మన పక్కింటి చిత్రాంగిల్లో ఉన్నారు. అవునండి బాబు. వీళ్ళకి ఎదురేమంటారు బాబు? మళ్ళీ వీళ్ళకి ఎదురవుతే ఆ లోట్లతో పాటు ఇంకో 10-15 ఓట్లు చెరగొడేస్తారు బాబు వాళ్ళు. నిజమేనండి బాబు. ఒకసారి అలా ఇది కనపడొచ్చు. నన్ను ఎలా వచ్చాక పలకరించిపోదాం. నమస్కారం చెల్లెళ్ళు. నమస్కారం అండి. నేను తెలుసు కదా మీకు. ఇది తెలియదండి. మీరు మాకు తెలుసు. ఈసారి పంచాయతీ ఎలక్షన్ లో పోటీ చేయబోతున్నాను. మీరిద్దరు ఓటు నాకే వేయాలి. తప్పకుండానండి. అలాగేనా? మీలాంటి వాళ్ళకి ఓటేయడమే మాకు చాలా గర్వకారణం. అది కావాలి నాకు. మీరు నాకు ఓటు వేసారనుకో మీకు బంగారు పప్పు గుర్తిస్తాను. బల్లెటూరు పద్మావతి అక్క గారు, మీకు కాకపోతే ఎవరికి వేస్తాం ఓటు? మిమ్మల్ని మేము ప్రెసిడెంట్ గా చేసుకుంటాం. పురుషోత్తం గెలిపించామనుకో మధురపూడి మొత్తం అంతా అభివృద్ధి బాటలో నడిచేస్తుంది అంతే. అభివృద్ధి బాట అలాంటి దిక్కులు లేక చేయకూడదమ్మా. గుండెలు వచ్చేస్తాయి. పురుషోత్తం అమ్మగారు, ఆ బంగారు పప్పు గుర్తులు కూడా ఎక్కడ దాకా వచ్చిందిరా? ఆల్మోస్ట్ అయిపోయినాయండి అమ్మగారు. అవ్వగానే మన చెల్లెళ్ళు ఇద్దరికి చెరువుటి ఇచ్చేయాలి. ఫస్ట్ అయితే మాత్రం ఫస్ట్ మట్టికి చెల్లెళ్ళకి ఇచ్చేయాలి. అలాగే చెల్లెళ్ళు వెళ్ళొస్తాను. ఏంటి ఆ పప్పు గుర్తు మొఖం దానికి ఓటేసేస్తావా? దాన్ని భలే పెట్టుకుందే, దాని గుర్తు దాని మొహానికి తగ్గట్టు. దానికి ఓటేసామనుకో మధురపూడి మొత్తం అంతా నాశనం అయిపోద్ది. ఏదో ఇందాక మాట వరుస కన్నా అభివృద్ధి బాటలో నడుతుందని మళ్ళీ అది బాధపడుతుంది. నేనైతే ఈసారి సరోజిని నాయుడు గారికే ఓటేసేస్తాను. ఇందుకే నువ్వెవరికి వేస్తావు చెల్లి? నువ్వు ఇన్నాళ్ళు నువ్వు చేసిందే నేను చేసేదాన్ని. నిన్ను కాదని ఏమన్నా మాట చేశాను నేను? నువ్వెవరు గుద్దే నేను వాళ్ళకి గుద్దేస్తాను. సరే సరేలే, అయినా మనకి గొడవలన్నీ ఎందుకే బాబు? మళ్ళీ మనల్ని ఆడుకుంటాం. మన మీద చిచ్చి ఏటమ్మా మధురపుండి నిండా నాశనం అయిపోయిన కుక్కలు. చిచ్చి బాబాయ్, కుక్కలు ఎక్కువైపోయినాయి అమ్మ బాబు. దైత్రి యావే చెల్లి నువ్వేంటే? మేము ఇంకా ఏ సినిమా యాక్టర్ వచ్చేసింది మధురపూడికి అనుకుంటున్నామే కాదక్క. మన సీత చెల్లెలు ఏదో సినిమా యాక్టర్ వచ్చింది అనుకున్నాం అక్క. ఎలా ఉన్నావు చెల్లి? బాగున్నానక్క. బాబా ఎండ ఎంతైనా కాసేస్తుందో చూసారా? అసలు కొయిట్లో ఎండే ఉండదు, అంతా ఏసీ బాబో. ఎంత ఎండ కాసేస్తుంది, అస్సలు ఉండలేకపోతున్నాం బాబా. సరేలే, మా సేటు ఫోన్ చేసేస్తున్నాడు, వెళ్తున్నాను. సరే చూసావక్క దీని బడాయి. దుబాయ్లోనేమో తక్కువ ఎండ, మధురపూర్లోనేమో ఎక్కువ ఎండ వచ్చేస్తుందంటే దీని బడాయి కాకపోతేని. ఇది దుబాయ్ వెళ్ళి ఏం చేస్తుంది అనుకుంటున్నావు అక్క? ఏం చేస్తుంది? ఇది గిల్లుతో ఉంటుంది వెళ్ళి. నీకెలా తెలిసే? అదే మా అక్కి గారి పిల్ల. ఇది ఒక దిక్కునే కాకపోతే ఇక్కడికి వచ్చి బడాయి చేస్తుంది. దీని బడాయి కబుర్లు. ఆయన మనకి ఎందుకు లేవే చెల్లి? నిజమేనక్క బాబు, వీళ్ళందరూ మన మీద పడతారు ఇప్పుడు. నానా జాన్ బాబు ఎక్కడున్నావు నానా? నీ కోసం విలువైన గిఫ్ట్ తీసుకొచ్చాను నాన్న. గమ్ముండ్రా. అన్న చెప్పు. ఈ బట్టలు వేసుకుంటారా నాన్న? కేక్ కటింగ్ అయిన తర్వాత నీకు గిఫ్ట్ ఇస్తానే, విలువైన గిఫ్ట్ ఇస్తానే. సరే నాన్న. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు. నానా నాకు ఇస్తానన్నా విలువైన గిఫ్ట్ ఏది నాన్న? ఇదిగో నాన్న గిఫ్ట్. ఏంటి నాన్న ఇది? తీసి చూడు నాన్న. ఏంటి ఆఫ్టర్ ఆల్ నాకు 300 బైబిల్ ఇస్తావా? బైబిల్ నేనేం చేసుకుంటాను నాన్న? అదే నా ఫ్రెండ్స్ని చూడు, మన అలా ఏమడిగితే వాళ్ళ డాడీలు ఏమడిగితే అది కొనిస్తారు. ఐఫోన్ అయితే ఐఫోన్, బైక్ అయితే బైక్ కొనిస్తారు. నువ్వు ఎప్పుడు నన్ను అర్థం చేసుకోలేదు నాన్న. నేను అడిగింది కాకుండా ఎప్పుడు ఈ బట్టలే ఇస్తావు. నానా జాన్ బాబు, బైబిల్ ఎలా గెరయడం చాలా తప్పు నాన్న. బైబిల్లో చాలా జ్ఞానం ఉంటది నాన్న. నువ్వు రోజు బైబిల్ తీసి చదువు ఇంకో నువ్వు పెద్ద ప్రయోజకుడు అవుతావు నాన్న. అప్పుడు బైబిల్ కాదు, బండి కాదు, ఐఫోన్ కాదు,
నువ్వేదైనా కొనుక్కొచ్చు నాన్న, సరేనా? సరేనా అన్న. సరేలే, ఎప్పుడు ఏదో చెప్తావు. నాకు బయటికి వెళ్ళి పని ఉంది, నేను వెళ్తాను. హలో, అందరికీ నమస్కారం అండి. మా ఎలక్షన్ ఫలితాల రోజు రానే వచ్చింది. ఈ రోజు విజయం ఎవరిని వహిస్తారనేది మనం ఎదురు చూడాలి. మన మధురపూడి గ్రామ ప్రజలు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. విజయం ఎవరిది? అట్ల ముల్లిదా, పప్పు గుర్తుదా? మరి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మన ఊర్లో మొత్తం 10 ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు మొదటి వార్డులో లెక్కింపు జరుగుతున్నది. మొదటి వార్డు పూర్తయ్యేసరికి పద్మావతి గారు ముందంజలో ఉన్నారు. రెండో వార్డు ఫలితాలు కూడా రానే వచ్చాయి. రెండో వార్డులో కూడా పప్పు గుర్తు ముందుకు దూసుకెళ్ళిపోతుంది. మూడో వార్డులో కూడా లెక్కింపు జరుగుతుంది. పప్పు గుర్తుపై అట్ల ముళ్ళు కింద పడిపోయే పరిస్థితి వచ్చింది. పప్పు గుర్తు మామూలు కాదు, చాలా ముందంజలో ఉన్నది. అదే విధంగా 4, 5 వార్డులు కూడా చూసుకుంటే పప్పు గుర్తు చాలా విజయంగా ముందుకెళ్ళిపోతుంది. పాపం సరోజిని గారికి ఏం జరిగిందో తెలియదు కానీ పాపం కొంత వెనకపడారనే చెప్పాలి. 6వ వార్డు లెక్కింపు చూస్తుంటే పెద్ద అద్భుతం జరిగిందనే చెప్పాలి. పప్పు గుర్తు కాస్తంత వెనక జరిగిందనే చెప్పాలి. 7వ వార్డు చూసుకునేసరికి పప్పు గుర్తుకి ఒక్క వార్డు కూడా రాలేదు. 8, 9 చూసుకుంటే పప్పు గుర్తు మరలా ముందంజలో ఉంది. ఇంకా ఒక్క ఓటు మాత్రమే మిగిలి ఉన్నది. ఇప్పుడు చూడాలి, పప్పు గుత్త అట్ల ముల్ల, పప్పు గుత్త అట్ల ముల్ల. ఎదురు చూడాలి. ప్రజలంతా చాలా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. లాస్ట్ చివరిలో ఉండండి. 10వ వార్డు కూడా పూర్తయ్యేసరికి ఈ విషయం ఎలా చెప్పాలో నాకు చాలా బాధాకరంగా ఉన్నది. మరొకసారి సంతోషం, మరొకసారి బాధ. ఎలాగైతేనో పద్మావతి గారి మీద 250 ఓట్లతో సరోజిని గారు ఘన విజయం సాధించారు. కంగ్రాచులేషన్ సరోజిని గారు. పప్పు గుర్తు అట్ల ముళ్ళు ముందు పప్పు గుర్తు ఏమాత్రం నిలబడకపోయింది. పప్పు గుర్తు ఎక్కడికక్కడ ఇరుక్కుపోయిందని చెప్పాలి. అట్ల ముళ్ళకే పురుషప్ప అమ్మగారు ఈ రచన అలా చేసిన మనల్ని ఆడవాళ్ళకి చీరలు ఇచ్చాం, ముసలోళ్ళకి దుప్పలు ఇచ్చాం, ముందు పోపులకి ముందు పోటలు ఇచ్చాం. అయినా అలా చేసారు మనల్ని. అన్ని రకాలుగా మంచి చేసిన జగనాన్ని పక్కన కూర్చోబెట్టారు. మీరెంతండి? అంతేనంటవా? అంతే. మన మరి పరిస్థితి ఏంటి ఇప్పుడు? అయితే నడి రుబ్బుకున్నా. అబ్బా అబ్బా ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది. అమ్మగారు ప్రెసిడెంట్ కింద గెలిచారు.
మన జాన్ బాబుకి అమ్మగారి చేత జాబు ఇప్పించేలా చెయ్యాలి. నానా జాన్ బాబు, నానా జాన్ బాబు. నానా జాన్ బాబు, ఎవరు నాన్న ఇవిడి? ఇది నా పిల్లం, నీకు కాళ్ళు అవుతుంది నాన్న. అంటే నువ్వు పెళ్లి చేసుకున్నావా నాన్న? కనబడట్లేదా? చెప్పాను కదా నాన్న, ఇది నా పిల్లం, నీకు కోడలు అవుతుంది. నాన్న జాన్ బాబు, నాకు చిన్న విషయం చెప్పుంటే నేను మీ దగ్గర ఉండి పెళ్లి జరిపిద్దాను కదా నాన్న. చెప్పు, ఏం చేయొద్దు, 1000 మందికి భోజనం వేసి గ్రాండ్ గా చేసేది ఏంటి? నేను చేసుకున్నదే గొప్ప, ఎందుకన్నా గొప్పగా ఏం చేయలేవులే. సరే నాకు పని వడ్లీ డైలీ ఆశీర్వాదం తీసుకునే అంత గొప్ప మనిషి కాదులే మీ మామయ్య. సరే రే. హలో, రెండమ్మా రండి, పిండి దోశల పిండి రావాలమ్మా రావాలి, 30 రూపాయలు మాత్రమే. ఏడో ఈ దోశల పిండి ఎలా రండి? చెప్పమ్మా. పిండి ఎంత ఏంటి? 30 రూపాయలమ్మా. 30 రూపాయలా? 10 రూపాయలకి రాదేంటి? రాదమ్మా. 30 రూపాయలా? 10 రూపాయలకి రాదేంటి? దగ్గరికి వెళ్ళు, ఫ్రీగా ఇచ్చేస్తాను. ఏంటి పిండోడితోటి అనుమానం పడిపోతుమే, పాలోడితోటి అనుమానం పడిపోతుంది, ఆఖరికి అడుక్కుండి ఓడితో కూడా అనుమానం పడిపోతుమేనా? ఏటే నువ్వు ఎక్కువ మాట్లాడుతూ ఉండు. నీ సంగతి అయిపోయి నా చేతిలో. ఏది ఎక్కడుంది ఇది? దొరికేసింది. జాన్, ఒకసారి బయటికి రా, నీతో మాట్లాడాలి. ఇల్లు చూస్తుంటే చాలా చిరాగ్గా ఉంది, ఈ ఇంట్లో మనుషులను చూస్తుంటే ఇంకా చిరాగ్గా ఉంది. జాన్, ఒకసారి బయటికి రా, మాట్లాడాలి నీతోటి. ఏంటి బంగారం అంత ఆవేశంగా ఉన్నా? చేతి, నేను మా అమ్మ నాన్నని కాదనుకుని నేను పెళ్లి చేసుకున్నది మీ నాన్నగారికి సేవలు చేయడానికా? ఇంకో జాన్, నీకు ఒకటే చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. ఉంటే ఇంట్లో మీ నాన్నగారైనా ఉండాలి, లేకపోతే నేనైనా ఉండాలి. మీ నాన్నగారు నేను కావాలనుకుంటే మీ నాన్నగారిని ఏదన్నా అనాథాశ్రమంలో వదిలేసి రా, లేకపోతే నేను నా దారిని వెళ్ళిపోతా. దాని తర్వాత నీ ఇష్టం, నువ్వు ఏం చేసుకుంటా నాకు సంబంధం లేదు. అది కాదు బంగారం, నేను ఏదో ఒకటి చేస్తానే. సరే అయితే నీకు ఈవినింగ్ దాకా టైం ఇస్తున్నాను, ఏదో ఒకటి ఆలోచించుకుని చెప్పు. అలాగే. ఇది చూస్తే వెళ్ళిపోతానంటుంది, అటు చూస్తే ఏమో మా బాబు వెళ్తాడు వెళ్ళడం, ఏం చేయాలో అర్థమవుతలేదు. నానా జాన్ బాబు, నానా నానా జాన్ బాబు, మీరు నా గురించి ఏం బాధపడకూడదు నాన్న. నేనే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాను, నువ్వు కోడలు ఆనందంగా ఉండను నాన్న. సరే నాన్న. ఏంటి నువ్వే వెళ్ళిపోతావా? చాలా థ్యాంక్స్ నాన్న. నీ విషయం గురించి నీతో ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నాను.
నువ్వే వెళ్ళిపోతావా? సరేలే వెళ్ళు. వెళ్ళొస్తాను నాన్న. సరే నాన్న. నానా జాన్ బాబు. నాన్న చిన్న మాట నాన్న. చెప్పు నాన్న. నానా జాన్ బాబు, ఇప్పటి వరకు జరిగిన పుట్టినరోజుల్లో నీకే విలువైన గిఫ్ట్ ఇవ్వలేదు నాన్న. కానీ తర్వాత వచ్చిన పుట్టినరోజుకి నీకు ఈ ప్రపంచంలో ఏ తండ్రి ఇవ్వలేని గిఫ్ట్ నేను నీకు ఇస్తాను నాన్న. సర్లే, ప్రతి సంవత్సరం ఉంది కానీ ఈ సంవత్సరం ఇచ్చేస్తావేటి? ఎప్పుడు ఏదో ఒకటి చెప్తా ఉంటావు. సర్లే వెళ్ళు. అబ్బా ఏం జాబో ఏంటో. డాక్టర్ అవ్వాలనుకున్నాను, చివరికి కాంపౌండర్ అయ్యాను. ఎలాగా డాక్టర్ అవ్వలేకపోయాం. డాక్టర్ కూర్చోలన్నా కూర్చొని ఆనందం. ఒరే భద్రం, భద్రం వచ్చారంటారా? ఈడు ఒరే భద్రం. వచ్చింది మేడం. మేడం కూర్చో. ఒరే భద్రం, పేషెంట్లు ఎవరన్నా వచ్చారంటావా? మీరు వచ్చారండి. ఏదో జోకులు వేసావనుకో, ఏదో ఒక ఆపరేషన్ చేసేస్తాను. అది నోరు మూసుకొని చూసరా. మొత్తం ఏం చేస్తారా? ఏమైంది బాబు? నాకు నుంచి కలుపు నొప్పి వచ్చేస్తుందంటే ఏమైంది బాబు? నాకు నుంచి కడుపు నొప్పి వచ్చేస్తుందంటండి బాబు. తెగేసేస్తున్నానండి. బాబు కడుపు నొప్పి చాలా విపరీతంగా ఉంది బాబు. రాత్రి ఏం తిన్నాడు? గట్టిగా చెప్ప, అర్థమయ్యేలాగా. మళ్ళీ చెప్పావా? అర్థమయ్యేలాగా గట్టిగా చెప్పు. మీ నాన్న చెప్పింది ఏం అర్థమవుతలేదురా. ఎందుకే నువ్వు రాత్రి ఏం తిన్నా? అర్థమయ్యేలా చెప్పు బాబు. భద్రం, ఇది మీద నానే బెస్ట్ రా. ఒరే మీరు రాత్రి మీ కొడుకు ఏం తిన్నాడో ఒకసారి గట్టిగా చెప్పరా, అర్థమయ్యేలాగా. గట్టిగా చెప్పు. ఒరే భద్రం, ఒకసారి అడిగి పెట్టరా. ఈ బాబు మేడం గారికి చెప్తాకి సిగ్గుబాటలు ఎక్కడన్నా. నాకు చెప్పు, మీ అబ్బాయి రాత్రి ఏం తిన్నాడు? ఏడు బాబు, ఏడు బాబు. మేడం గారు నాకు అర్థమైంది. గొంగరంటే గొంగర తినడం వల్ల కడుపు నొప్పి చాలా విపరీతంగా ఉంది బాబు. ఇంజక్షన్ చేస్తాను, తగ్గిపోద్ది. సరేనా? తీసుకెళ్ళండి బాబు. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్కారం అండి.
ఏమైంది బాబు? 2 రోజుల నుంచి కడుపంతా నొప్పిగా ఉందండి. కుడి పక్క ఏమైనా నొప్పి వస్తుందండి. చెక్ చేసి చెప్తున్నాను. టెస్టులు చేస్తేనే కానీ ఏం చెప్పలేను బాబు, చెప్పలేనమ్మా. భద్రం లోనికి తీసుకెళ్ళి టెస్టులు తీసుకురా. ఓ మై గాడ్, చాలా సీరియస్ మ్యాటరే. ఒరే భద్రం, పేషెంట్ బయటికి తీసుకెళ్ళు. ఏమేంటి డాక్టర్ గారు, మా జాన్ ని బయటకు వెళ్ళమన్నారు. చాలా సీరియస్ మ్యాటర్ అండి, మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. పర్లేదు చెప్పండి, నేను అర్థం చేసుకుంటాను. మీ జాన్కి లివర్ పాడైపోయింది, అలాగే కిడ్నీలు పాడవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆపరేషన్ చేస్తే 50 లక్షలు అవుతాయండి. 50 లక్షలా? అవునండి. ఇంకే మార్గం లేదా? ఎవరైనా మహానుభావుడు లివర్ దానం చేస్తే 1-2 లక్షలతో ఆపరేషన్ చేయొచ్చు, లేకపోతే కన్ఫర్మ్ గా 50 లక్షలు అవుతాయి. సరేనండి, నేను ఏదో ఒకలా చూసి చెప్తే. సరే. అమ్మగారండి, డాక్టర్ అమ్మగారండి. రారా వెంకట్రావు, నేనే నీకు కవర్ పెడదాం అనుకున్నాను, అంతలోకి నువ్వే వచ్చావు. అమ్మగారండి, నిన్న మా అబ్బాయి వచ్చారంట కదా అమ్మగారు, ఏమైంది అమ్మగారుడికి? మీ జాన్ బాబుకి లివర్ పాడైపోయిందిరా. అవునా? అవునరా, కిడ్నీలు పాడవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆపరేషన్ చేస్తాకి 50 లక్షలు అవుతాయి. 50 లక్షలా? అవునరా. వేరే మార్గం ఏది లేదా అమ్మగారు? వేరే మార్గం అంటే ఎవరైనా మహానుభావుడు లివర్ దానం చేస్తే 1-2 లక్షలతో ఆపరేషన్ చేయొచ్చు, లేకపోతే కన్ఫర్మ్ గా 50 లక్షలు అవుతాయిరా. సరే అమ్మగారు, మీరు ఆపరేషన్ కి సిద్ధం చేసుకోండి అమ్మగారు, నేను డబ్బులు ఎవరైనా అడిగి తీసుకొస్తాను అమ్మగారు. సరేరా వెంకట్రావు. అమ్మగారండి, అమ్మగారండి, అమ్మగారండి. ఏంట్రా వెంకట్రావు, ఈ టైంలో వచ్చావు? అమ్మగారండి, మీరు నాకు చిన్న సహాయం చేయాలి అమ్మగారు. ఏంటి? అమ్మగారండి, నా కొడుకు జాన్ బాబు ఉన్నాడు కదా అమ్మగారు, అడికి లివర్ పాడైపోయింది అమ్మగారు. అవునా? అవునమ్మగారు, దానికి ఆపరేషన్ చేయాలంటే 50 లక్షలు అవుతాయంట అమ్మగారు. ఏదోలాగా మీరే చూడండి అమ్మగారు, మీకు పుణ్యం ఉంటుంది. అరే వెంకట్రావు దగ్గర నీకు తెలియదు ఏముందిరా నా పరిస్థితి. నాకు సాయం చేయాలని ఉంది, కానీ మొన్న ఎలక్షన్స్ మొత్తం మీ చేతుల మీదకి వచ్చి పెట్టేసాను కదరా. 50 లక్షలు అంటే నా వల్ల కాదు, కానీ ఏదో 1-2 లక్షలు అంటే నేను సాయం చేయగలనురా. నువ్వే అర్థం చేసుకోరా నా పరిస్థితి. అమ్మగారండి, మీరు ఉంటే కంపల్సరీగా ఇద్దరు అమ్మగారు. సరే అమ్మగారు, నేను వేరే ఆన్లైన్ అడిగి వస్తాను అమ్మగారు. సరేరా, జాగ్రత్త. సరే అమ్మగారు. పాపం కదా అమ్మగారు, వెంకటరావు గారికి ఎంత కష్టం వచ్చిందో. అవునరా, ఆడు మన దగ్గర ఎంత నమ్మకంగా పనిచేశాడు రా. మంచోళ్ళకే కదరా కష్టాలన్నీ. నాకు సాయం చేయాలని ఉంది, కానీ 50 లక్షలు అంటే మొన్నే కదరా ఎలక్షన్కి వచ్చి పెట్టాము. 1-2 లక్షలు అంటే ఏదోలా సర్దుదును, అంతే ఇంకా దేవుని చిత్తం. అక్క, అక్క, అక్క. విమల, ఎవరో పిలుస్తున్నట్టున్నారు, వెళ్ళి చూడండి. వెళ్తున్నాం అత్తయ్య గారు. వెంకట్రావు బాబాయ్ గారు వచ్చారే, పద పద. అత్తయ్య గారు చెప్పే. వెంకట్రావు బాబాయ్ గారు వచ్చారండి. ఏంటి, మా తమ్ముడు వచ్చాడా? అవునండి. ఒరే రారా వెంకట్రావు, వచ్చి కూర్చో. ఎన్నాళ్ళైందిరా నువ్వు మా ఇంటికి వచ్చి? అక్క, నేను కూర్చోడానికి రాలేదక్క, నేను నిన్ను చిన్న సహాయం అడగడానికి వచ్చానక్క. ఏంటో అది? అదే మీ మేనల్లుడు ఉన్నాడు కదక్క, జాన్ బాబు, అడికి లివర్ పాడైపోయిందక్క. అయ్యో,
దానికి ఆపరేషన్ చేయాలంటే 50 లక్షలు అవుతాయి అంటాక. ఏదోలాగా నువ్వే చూడక నీకు పుణ్యం ఉంటుందక్క. ఒరే తమ్ముడు, నువ్వు ఇప్పుడు 50 లక్షలు అంటే ఎలా రానా? కొడుకులే సరిగ్గా జీతాలు వేయట్లేదు. నువ్వు ఇప్పుడు 50 రూపాయలు అంటే ఎలా చెప్పు? 1 లక్ష 2 లక్షలు అయితే ఇవ్వగలం కానీ ఇప్పుడు ఎలా చెప్పురా? నువ్వన్నా నా బాధను అర్థం చేసుకో. సరే అక్క, నేను వెళ్ళొస్తానక్క. సరే తమ్ముడు. అమ్మగారండి, డాక్టర్ అమ్మగారండి. రారా వెంకట్రావు, డబ్బులు సిద్ధం చేసుకున్నావా ఆపరేషన్కి? అమ్మగారండి, అందరిని అడిగాను అమ్మగారు, అన్ని ప్రయత్నాలు చేశాను అమ్మగారు. 1 2 లక్షలు అయితే ఇవ్వగలను కానీ అంత డబ్బు అయితే అలాగేరా అని అంటున్నారు అమ్మగారు. నాకు చిన్న ఆలోచన వచ్చింది అమ్మగారు. ఏట్రా అది? అమ్మగారండి, నిన్న మీరు ఒక మాట అన్నారు కదా అమ్మగారు. అన్నాన్రా. ఆపరేషన్ చేయాలంటే 50 లక్షలు అవుతాయి, లేదా ఏ మహానుభావుడైనా సరే లివర్ దానం చేస్తే కనుక 1 2 లక్షలతో ఆపరేషన్ చేయొచ్చు అన్నారు కదా అమ్మగారు. ఇప్పుడు లివర్ దానం చేసే వాళ్ళు ఎవరున్నారా? నేను ఉన్నాను అమ్మగారు. ఏంటి నువ్వా? నీకేమన్నా బుర్ర పని చేస్తుందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అమ్మగారండి, నేను బతికితే 10-15 సంవత్సరాలే బతికితాను అమ్మగారు. నా లివర్ నా కొడుకుకి జాన్ బాబు కండి ఇచ్చి ఆయన కాపాడుకుంటాను అమ్మగారు. నేనే బతికిదే ఆడ కోసం అమ్మగారు. సరేరా, వారం రోజుల్లో ఆపరేషన్ చేద్దాం. అమ్మగారండి, నాకు వారం రోజులు కాదు అమ్మగారు, వచ్చే శుక్రవారం కల్లా నాకు ఆపరేషన్ జరగాలి అమ్మగారు. శుక్రవారం ఏంట్రా? ఆ రోజు మీకు తెలుస్తుంది అమ్మగారు. వచ్చే శుక్రవారం కల్లా నాకు ఆపరేషన్ జరగాలి అమ్మగారు. సరే వెంకట్రావు, నువ్వు వెళ్ళి సిద్ధమవ్వ ఆపరేషన్కి. నేను ఆపరేషన్కి సిద్ధపడి అన్ని సిద్ధం చేసుకుంటాను, సరేనా? సరే అమ్మగారు, మీకు థ్యాంక్స్ అమ్మగారు, మీకు రుణపడి ఉంటాను అమ్మగారు. జాన్, ఏ దేవుడు సాయం చేసాడో తెలియదు కానీ నువ్వు ఈ రోజు నాకు దక్కవు. ఈ రోజు కనుక నువ్వు నాకు లేకపోతే అసలు నేను ఏమైపోదు అన్నా కూడా తెలీదు. ఎవరో కానీ మహానుభావుడు దానం కట్ట చేసి, నీకు లివర్ దానం కట్ట చేసి ఎంతో రుణపడేలా చేశాడు మనల్ని. నిజమేనే, నువ్వు చెప్పింది కూడా నిజమే. కరెక్ట్ టైంకి ఆయన ఎవరో దేవుళ్ళ వచ్చి సాయం చేశాడు. బాబు, ఏంటి అంటున్నా? దేవుడు సాయం చేశాడా? దేవుడు కాపాడ్డా? ఒరే భద్రం, తీసుకురండి రా వెళ్ళి. దేవుడు సాయం చేశాడంటే దేవుడు. నాన్న, ఏమైందండి మా నాన్నకి? దేవుడు సాయం చేశాడు అన్నావు కదా, ఏ దేవుడో కాదు బాబు, మీ నాన్న దేవుడే నిన్ను కాపాడ్డాడు. ఏంటండి, అర్థమయ్యేలా చెప్పండి. మీ నాన్నే నీకు లివర్ ఇచ్చి బ్రతికిచ్చాడు రా నిన్ను. ఆయన లివర్ ఇవ్వకపోతే, ఆయన లివర్ ఇవ్వడం వల్ల ఆయన అక్కడ ఉన్నాడు, నువ్వు ఇక్కడ ఉన్నావు. నాకు లివర్ ఇష్టం ఏంటండి? మా నాన్న నాకు బట్టలు ఇమ్మంటేనే ఇవ్వడు, నాకు బైక్ ఇమ్మంటేనే ఇవ్వడు. నాకు లివర్ ఇష్టం ఏంటి మా నాన్న? నీకేం తెలుసురా? ఇచ్చినోడు నేను, నా దగ్గర ఇచ్చాడు రా, నేను నీకు ప్రాణం పోసింది. ఒరే వెంకట్రావు, ఛీ, ఇలాంటి మూర్ఖుడు కోసమా నీ ప్రాణాలు తీసుకున్నావు? ఇటువంటి మూర్ఖుడు వల్ల నీ ప్రాణాలు కోల్పోయావా? ఏమన్నావురా నువ్వు? నీ ఫ్రెండ్స్ వాళ్ళ నాన్నలు ఐఫోన్లు ఇచ్చారు, బైకులు ఇచ్చారు అని అన్నావు, కానీ ఇలాగా ప్రాణాలు త్యాగం చేసిన ఫ్రెండ్స్ వాళ్ళ నాన్న చూపించరా? చిచ్చి, నీలాంటి మూర్ఖుని చూస్తుంటే నాకు చాలా అసహ్యంగా ఉంది.
ప్రతి ఒక్కరికి ఆపద వస్తే అమ్మ అంటారు, కానీ ఆపద తీర్చేవాడు నాన్న అని తెలుసుకోలేకపోతున్నారు. అమ్మ అనే మాట నోటి చివరిన ఉంటుంది, కానీ నాన్న అనేవాడు ప్రతి రక్త బొట్టులోని ఉంటాడు. నాన్న అనేవాడు వెనకుండి నడిపించే దైవం. ప్రతి ఒక్క కొడుకు అనే మాటే, నువ్వు నాకు ఏమి ఇచ్చావు, ఆస్తులు ఇచ్చావా, అంతస్తులు ఇచ్చావా అంటారు. కానీ ఆ తండ్రికి తెలియదు కదా ఆస్తుల కన్నా తన పిల్లలే ఎక్కువని, తనే వారి ఆస్తులని. విచిత్రం ఏంటంటే పిల్లలకు బాగోకపోతే తండ్రి ఆస్తి అమ్మి మరి తన పిల్లలను బాగు చేసుకుంటాడు. కానీ అదే పిల్లలు తన తండ్రికి బాగోకపోతే ఆస్తి అమ్మడానికి కూడా ఆలోచిస్తారు. అమ్మ గొప్పది కాదని నేను అనడం లేదు, అలా అని చెడ్డదని కూడా నేను అనడం లేదు. ఒక భార్యకైనా పిల్లలకైనా ఏదైనా కష్టం వచ్చినా ఒక నాన్నకే చెప్పుకుంటారు. బాధాకరమైన విషయం ఏంటంటే అదే తండ్రికి కష్టం వస్తే ఆ వయసులో చెప్పుకోవడానికి ఎవరు ఉండరు. అది చాలా బాధ, చెప్పుకోలేని బాధ అది. ఒరే తమ్ముడు, అలాంటి విషయంలో కూడా నాన్న తన ప్రాణాన్ని సైతం పట్టించుకోకుండా తన పిల్లల ప్రాణాన్ని కాపాడుకుంటాడు. అదే నాన్న అంటే, అదే నాన్న ప్రేమ అంటే. ఛీ, ఒరే జాన్, నువ్వు మీ నాన్న విలువ తెలుసుకోలేకపోయావురా. మీలాంటి మంచి వ్యక్తి నాన్న నేను ఎక్కడ చూడలేదు, కానీ నీలాంటి ఎదవ కోసం తన ప్రాణాన్ని త్యాగం చేశాడు చూసావా, అది నాన్నంటే. ఒరే తమ్ముడు, ఎంత పని చేసావురా. ఒరే తమ్ముడు, ఎంత పని చేసావురా, నన్ను ఒంటరిదాన్ని చేసి ఎందుకురా వెళ్ళిపోయావు. తమ్ముడు ఓసారి లేగరా. ఒరే తమ్ముడు, ఎప్పుడు మా ఇంటికి రానోడివి కూడా నీ కొడుకు కోసం మా ఇంటికి వచ్చావురా. అప్పుడు నేను డబ్బులు ఇచ్చి ఉంటే ఇప్పటికి నువ్వు నాకు దక్కేవాడురా. నా వల్లేరా నువ్వు చనిపోయావు, నా వల్లే నువ్వు చనిపోయావు తమ్ముడు. ఒరే తమ్ముడు, ఓసారి లేగరా. అక్కడ వచ్చాను ఒకసారి మాట్లాడరా నాతోని. ఒరే నువ్వున్నా లేకపోయినా, మాట్లాడినా మాట్లాడకపోయినా నాకంటూ ఒక తమ్ముడు ఉన్నాడు అనుకున్నాను రా. కానీ ఇప్పుడు నాకు నువ్వు లేవురా, నేనేమైపోవాలిరా. తమ్ముడు ఒకసారి లేగరా తమ్ముడు. ఒరే తమ్ముడు, ఒకసారి లేగరా. ఇలాంటి నీచుడి కోసమారా నువ్వు చనిపోతా. ఒరే తమ్ముడు, ఒకసారి మాట్లాడరా నాతోని. ఒరే అప్పుడు పెళ్లి చేసుకోమంటే చేసుకోలేదు, చేసుకొని ఉంటే ఇప్పుడు నువ్వు ఇంకా బతుకుండేవాడివి, హ్యాపీగా ఉండేవాడివి. నా కొడుకే నాకు ముఖ్యం, వాడే కావాలని ఉన్నావు. కానీ ఇప్పుడు నీ కొడుకు నువ్వు అవసరం లేవురా. ఒరే తమ్ముడు, ఒకసారి మాట్లాడరా నాతోని. ఒరే లేగరా తమ్ముడు. ఒరే తమ్ముడు లేగరా, నాతో మాట్లాడరా. నాతో లేవని తలుచుకుంటుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. నువ్వంటూ నాకు ఉన్నావనుకున్నాను, నాకు ఒంటరిగా చేసి ఎందుకురా వెళ్ళిపోయావు. తమ్ముడు ఓసారి దగ్గర నాతో మాట్లాడరా. ఒరే జాన్ గారు, నేను చూస్తుంటే ముక్కలు ముక్కలుగా నరికేయాలనిపిస్తుందిరా. కానీ వెంకట్రావు గారి ముఖం చూసి ఆగిపోతున్నాను. అయినా ఇంత మంచివాడు కొంటున్నా, నీలాంటి నీచుగా ఎలా పుట్టావురా. నీచుగా. నాకు పెళ్ళయింది, కానీ నేను దేవుని ఒక్కటే కోరుకుంటాను. నాకు పిల్లలు లేకపోయినా పర్లేదు, చివరికి నాకు పిల్లలు పుట్టకపోయినా పర్లేదు. కానీ నీలాంటి వాడు మాత్రం నా కొడుకున పుట్టకూడదని కోరుకుంటాను రా. రే వెంకట్రావు, రే ఒక్కలాగరా. రే వెంకట్రావు, ప్రతి విషయం నాకు దాచుకుంటే చెప్పేవాడు, అలాంటిది
ఛీ, అంతా నీ వల్లే. నీ వల్ల ఎంతమంది బాధపడుతున్నారు. ఎప్పుడు ఇవన్నీ మా అమ్మగారు ఏడ్చారు. ఎప్పుడు బయటికి రాని అన్నపూర్ణ అమ్మగారు బయటకు వచ్చి మరీ ఏడిపించాం. ఎప్పుడు నవ్వుతుంటే నన్ను కూడా ఏడిపించాం. ఛీ, ఏమన్నారా? మీ నాన్న ప్రతి సంవత్సరం నీకు బట్టలు వేసినాడని బాధపడుతున్నావు కదా. మీ నాన్న నీకు కొత్త బట్టలు ఇచ్చి మీ నాన్న చిరిగిపోయిన బట్టలు వేసుకుని తిరిగేవాడరా. అదిరా మీ నాన్న అంటే. నీకు 3 పూట్ల అన్నం పెట్టడానికి మీ నాన్న 2 పూటలు పోస్తే ఉండేవాడరా. ఛీ, నీతో మాట్లాడడం కూడా అనవసరం. నీ దగ్గర ఉండడం కూడా అనవసరం. నాకు అసలు ఎక్కడ ఉండవద్దు. ఇంకా బాబు లెటరు మీ నాన్నగారు ఇచ్చారు. నీతో ఈ మాట బాబు. జాన్ బాబు, ఎలా ఉన్నావు నాన్న? ఆపరేషన్ ఎలా జరిగింది నాన్న? బాగానే జరిగిందని ఆశిస్తున్నాను. నీతో ఈ మాటలు పంచుకోవాలని ఈ ఉత్తరం రాస్తున్నాను రా. నేను నిన్ను చిన్నప్పటి నుంచి అమ్మ లేని లోటు తెలియకుండా పెంచాలనుకున్నాను రా. కానీ నువ్వు మాత్రం నాన్న విలువ తెలియకుండా పెరిగావురా. ఈ ప్రపంచంలో ప్రతి తండ్రి తన కొడుకును హీరో అనుకుంటాడ్రా. అదేంటో విచిత్రం. ప్రతి కొడుకు తన తండ్రిని జీరో అనుకుంటాడు. నువ్వు నన్ను జీరో అనుకున్నందుకు బాధపడట్లేదు. నీ మీద నేను ఎంత ప్రేమ చూపించినా గుర్తించలేకపోయావు చూడు, అందుకు బాధపడుతున్నానురా. ఈ ప్రపంచంలో ప్రతి తండ్రి ప్రతి కొడుకుకి ఒక విలువైన గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటాడురా. కానీ కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల మరికొన్ని ఇబ్బందుల వల్ల ఇవ్వలేకపోతున్నాంరా. ఏ తండ్రికి ఉండదురా తన కొడుకుకి తన తండ్రి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలని. ఆ దేవుడు మన జీవితంలో ఈ కార్యాన్ని కావాలనే చేశాడనుకుంటా. ఈ ప్రపంచంలో తండ్రి ప్రాణం కంటే విలువైన గిఫ్ట్ ఇంకేముంటుందిరా. అందుకే నా ప్రాణం నీకు త్యాగం చేశానురా. ఈ గిఫ్ట్తో అయినా నువ్వు ఆనందంగా ఉంటావని అనుకుంటున్నాను రా. అరే జాన్ బాబు, చివరిగా ఒక్క మాట. హ్యాపీ బర్త్డే రా నాన్న. ఆరోగ్యం జాగ్రత్త. మన్ని జన్మలు ఉంటే నేను నీకు తండ్రిగా పుట్టాలనుకుంటున్నాను రా. అప్పుడైనా ఈ నాన్ని అర్థం చేసుకొని చూసుకోరా. నేను వెళ్ళొస్తాను నాన్న. కోడలు జాగ్రత్త. నాన్న నన్ను క్షమించి నాన్న. నిన్ను అర్థం చేసుకోలేకపోయా నాన్న. నన్ను క్షమించి నాన్న. ఒకసారి లేక నాన్న ఒకసారి లేక నాన్న. నీతో మాట్లాడాలని ఉంది నాన్న. ఒకసారి లేక నాన్న. నాకు బట్టలు కొనవసరం వద్దు నాన్న. నువ్వు నాతో ఉంటే చాలు నాన్న. ఒకసారి లేక నాన్న. ఒకసారి లేక నాన్న. నీతో మాట్లాడాలని ఉంది నాన్న. అయ్యో పాపం వెంకట్రావు గారు, ఎంత మంచివారు. జాన్ బాబు, అంతా నీ వల్లే జరిగింది. ఇప్పటికైనా తప్పును సరి చేసుకో. ఇప్పుడు మారు మనసు పొంది మళ్ళీ మీ నాన్నగారిని కడుపులో పడతారు. ఆయన రుణం ఎలా తీర్చుకోవో. సర్లే, ఎలాగో జరిగింది కదా, మిగతా కార్యక్రమం చూద్దాం.
ప్రపంచంలో చాలా మంది కొడుకులు ఇదే విధంగా చేస్తూ జరుగుతుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న విషయాల వల్ల తండ్రిని అపార్థం చేసుకుంటున్నారు. తన ద్వారా తన ప్రాణాలను తన కొడుకు ఇవ్వడం ద్వారా తన పుట్టినరోజు గిఫ్ట్గా భావించి ఆ తండ్రి తన ప్రాణాలను అర్పించాడు. అందరి కొడుకులు ఇలాగే ఉన్నారని చెప్పడం మా ఉద్దేశం కాదు. ఇలాంటి కొడుకులు కూడా ఉన్నారని చెప్పడానికి చేసిన మా చిన్న ప్రయత్నం. ఏమైనా తప్పులుంటే మీ పెద్ద మనసుతో మా చిన్నవాడిని క్షమించండి. ఒకసారి గట్టిగా చప్పలు కొట్టి అందరూ వారందరిని అభినందించండి. ఒకసారి అందరూ చప్పలు